సందర్శించి మిమ్మల్ని అందరినీ కలుసుకోవడం కోసం రావడం జరిగింది. ఈ నెల 26వ తారీఖు నాడు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి రైతు కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ దేశవ్యాప్తంగా 500 జిల్లా కేంద్రాలలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలను చేయాలని చెప్పేసి సంయుక్త కిసాన్ మోర్చా అదేవిధంగా సెంట్రల్ ట్రేడ్ యూనియన్స్ నిర్ణయించడం జరిగింది. ఆ కార్యక్రమంలో భాగంగా మన వరంగల్ జిల్లాలో వరంగల్ రైల్వే స్టేషన్ నుంచి మొదలుకొని వరంగల్ చౌరస్తా వరకు రైతు కార్మికుల ఆ వందలాది మంది ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమాన్ని చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకోవడం జరిగింది. మీ అందరికీ తెలుసు, కేంద్రంలోని మోడీ ప్రభుత్వం గత 4 సంవత్సరాల క్రితం రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను తీసుకువచ్చి అసలు మార్కెట్లే లేకుండా అదేవిధంగా అసలు ఒకే దేశం ఒకే మార్కెట్ ఒకే ఎన్నికలు అనే పేరు మీద ప్రజలందరినీ కూడా పీల్చి పిప్పి చేయడం కోసం రైతులు పండించిన పంటను వ్యాపారులకి పెట్టుబడిదారులకి కార్పొరేట్ శక్తులు దోచుకునే విధంగా చట్టాలని నిర్ణయం చేసింది. ఆ చట్టాల వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో సుమారు 13 నెలల పాటు లక్షలాది మంది రైతులు చారిత్రాత్మక పోరాటాన్ని చేయడం జరిగింది. ఆ పోరాట ఫలితంగా ఆ 3 నల్ల చట్టాలని ప్రస్తుతం వాటిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టారు. అదేవిధంగా కార్మికుల వ్యతిరేకంగా గతంలో ఉన్న చట్టాలన్నింటినీ కూడా మార్చేసి 4 లేబర్ కోడ్లుగా ఈరోజు తీసుకొచ్చిన పరిస్థితి ఉంది. వాటిని మాత్రం అమలు చేయడం కోసం ఈ ప్రభుత్వం పూనుకుంటా ఉంది. ఆ చట్టాలు పూర్తి స్థాయిలో కనుక అమలైతే కార్మికులకు అడిగే హక్కు లేదు. దోచుకోవడానికి పెట్టుబడిదారులు పారిశ్రామికవేత్తలు దోచుకోవడానికి వీలుగా కట్టగట్టాలని చెప్పేసి అంటే ఉత్పత్తిలో కీలక భూమిక పోషిస్తున్నటువంటి రైతుల్ని కార్మికుల్ని వాళ్ళకు కావాల్సినటువంటి అన్ని రకాల మౌలిక సదుపాయాలు కల్పించాల్సినటువంటి కేంద్ర ప్రభుత్వం అది విస్మరించి కార్పొరేట్ శక్తులకు పెట్టుబడిదారులకు దోచిపెట్టే విధంగా మొత్తం దోచుకునేటట్టుగా ఈరోజు చట్టాలను రూపకల్పన చేస్తున్న స్థితి కూడా మనం గమనించాల్సిన అవసరం ఉంది. ఎవరైతే పోరాటం చేస్తారో వాళ్ళ మీద కూడా ఈరోజు నిర్బంధాలు ప్రయోగిస్తున్న స్థితి ఉంది. ఈ క్రమంలోనే మొత్తం దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కార్మికులు రైతులు ఏకతాటి మీదకి వచ్చి రాజకీయాలకు అతీతంగా ఈ చట్టాలను వ్యతిరేకించాలి, రైతులకు కార్మికులకు అనుకూలమైనటువంటి చట్టాలను సాధించుకోవాలి, అందుకు అనుగుణంగా పోరాటాలు ఏకైక మార్గం అని చెప్పేసి పోరుబాట పట్టే స్థితి ఉంది. ఆ క్రమంలోనే ఈ నెల 26వ తారీఖు నాడు కార్యక్రమాలు జరగబోతా ఉన్నాయి. కాబట్టి మీరందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాల్సిన అవసరం ఉంది. రైతులకు కనీస